నేను ఎక్కడ ప్రారంభించాను నా రాజకీయ జీవితం? హైదరాబాద్లో ప్రారంభించాను. ఫస్ట్ ఎమ్మెల్యే ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశాను. పార్టీ అధ్యక్షుడు ఇక్కడి నుంచే ఉన్నా. 20 ఏళ్ళుగా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న, 22 ఏళ్ళు, 97 నుంచి 96 నుంచి పార్టీ అధ్యక్షుడు 20 ఏళ్ళు అయింది. అదే మరి పార్టీలో జనరల్ సెక్రటరీగా, కోఆర్డినేటర్గా ఒక 15 ఏళ్ళు ఉన్నా, ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు ఉన్నా, అపోజిషన్ లీడర్గా 10 ఏళ్ళు ఉన్నా. అదే మరి అన్ని సమస్యలు మత సామరస్యాన్ని కాపాడే. ఒకప్పుడు హైదరాబాద్లో ఎవరైనా వస్తే ఓల్డ్ సిటీ దాటిపోయేవాళ్ళు కాదు. ఎప్పుడైనా మొత్తం దర్శనం వస్తే అయిపోయింది కర్ఫ్యూ. 8 నెలలు, 3 నెలలు, 6 నెలలు. ఫస్ట్ టైం ఓల్డ్ సిటీకి వేరే రోడ్ లేదు. కర్నూలు రోడ్ ఎక్కడి నుంచి చెప్పండి. ఒకప్పుడు ఓల్డ్ సిటీ నుంచి కంపల్సరీగా ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి అదే రోడ్డు పోవాలి. ఒకటే రోడ్డు. ఈ పక్క పోతే నేరుగిదే పోవాలి. ఇందుకు చిన్న రోడ్డు ఉండే శ్రీశైలం పోవాలంటే అదే రోడ్లో పోవాలి. అలాంటిది మత సామరస్యాన్ని కాపాడి కర్ఫ్యూ లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రారంభించింది ఎన్టీఆర్, దాన్ని కొనసాగించింది నేను. ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే ఒక్క రోడ్డే కాదు, 10 రోడ్లు ఉన్నాయి. తెలంగాణ మనకు మనం అయినాం. దాని మీద ప్రజలు తీర్పిచ్చినారు. కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ, మీరు ఇక్కడ పనిచేయండి తెలంగాణ కోసం. చంద్రబాబు నాయుడు నువ్వు అక్కడ ఆంధ్రాలో పనిచేయమని చెప్పినారు. ఆయనకు అక్కడ పని ఉన్నది, పని లేక లేదు ఆయనకు. నేను మొన్ననే చెప్పిన, ఆయన వచ్చి నీకు ప్రజలు అక్కడ అవకాశం ఇచ్చిందాయా, నువ్వు చేసుకో, మా పని మేమే చేసుకుంటాం అని కూడా నేను చెప్పడం జరిగింది. నీ దగ్గర బజార్లు ఊడ్చుకోవాలంటే హిందూపురం నుంచి ఇచ్చాపురం దాకా నీకు బోలెడు బజార్లు ఉన్నాయి. మా హైదరాబాద్ బజార్లు మేమే ఊడ్చుకుంటామని నేను చెప్పడం కూడా జరిగింది. హైటెక్ సిటీ ఫస్ట్ టవర్ క్రియేట్ చేశాను ఎల్ఎన్టీతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. నేను ఆ టవర్ చూసినప్పుడు కనీసం 40-50 నమూనాలు చూశాను. నేను ఒకటే నాకు చేశాను, నాకు ఇవన్నీ తెలియవు. ఇండియాలో ఇంతవరకు మీరు కట్టిన అన్నిట్లో కల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ మాన్యుమెంట్ ఉండాలి. ప్రజలు ఏ విధంగా అయితే చార్మినార్ని, అప్పటికే బుద్ధ స్టాచ్యూని, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ని చూశారు. మూడోది ఒక ఆర్థిక మాన్యుమెంట్గా, ఎకనామిక్ మాన్యుమెంట్గా ఒక మంచి ఇది క్రియేట్ చేయాలన్నాను. అదే క్రియేట్ చేశారు. వాళ్ళు 2 ఏళ్ళు అడిగారు. నేను కాంప్రమైజ్ మీద గట్టిగా దబాయించి 15 నెలల్లో కంప్లీట్ చేశాను. ఆ పవర్ ఆ రోజుల్లో, ఆ టెక్నాలజీలో 15 నెలల్లో కంప్లీట్ చేయగలిగాం. ఇలా చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ మీకు చెక్కిలు గింతాలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏమున్నది చంద్రబాబు నాయుడు చేతుల? ఆయన చేతుల నెత్తిన్నదా, కత్తిన్నదా? ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇక్కడ ఏం చేయలేడు. ఈ బల్దియాలో గెలిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నది మీ దయ వల్ల, మీ యొక్క ఆశీర్వాదం వల్ల ఈడ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ బల్దియాలో కూడా గులాబీ జెండా ఎగిరితే అక్కడ కూర్చున్న అభ్యర్థులంతా గెలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇది మున్సిపాలిటీ అందరూ చెట్టా పట్టాలు వేసుకొని పనిచేస్తే బ్రహ్మాండమైన నగరాన్ని మనం చేయగలుగుతాం. ఇవాళ ఒక విషయాన్ని దయచేసి ఆలోచన చేయాలి. హైదరాబాద్లో 1 కోటి జనాభా ఉంది. కూరగాయల మార్కెట్లు ఎన్ని ఉండాలి? 50,000 మందికి ఒకటి ఉన్నా 200 మార్కెట్లు ఉండాలి. ఇవాళ హైదరాబాద్ ఉన్న మార్కెట్లు ఎన్ని అండి? 7 మార్కెట్లు ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు పాలించిన కాంగ్రెసు మనకిచ్చిన బహుమానం. ఇవాళ ఆడబిడ్డలు లేదా గ్రామాల నుంచి, జిల్లాల నుంచి హైదరాబాద్కి వచ్చేవాళ్ళు షాపింగ్కి వస్తే, కార్యం ఉంటే, పెళ్లింటే, ఇవాళ హైదరాబాద్లో మూత్రం పోయడానికి సదుపాయం ఉందా? పబ్లిక్ టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయా? లేవు. దీనికి ఎవరు జవాబుదారీ?